నేనండి మీ వదినమ్మను. శ్రీ శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, పీవీ కాలనీ, మణిగూరు. 9వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 5 రోజులు అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జయజయధ్వానాల మధ్య ఈ బ్రహ్మోత్సవాలు జరిపించడం జరిగింది. ఎలా జరిగాయో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకను పురస్కరించుకొని ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. మన మనుగూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు 9వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దానిలో భాగంగా ఎదుర్కోళ్ళ ఉత్సవాన్ని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపించబోతున్నాను. సనాతన సాంప్రదాయ దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరిగే వేడుకల్లో బ్రహ్మోత్సవాలు కూడా ఒకటి. బ్రహ్మోత్సవాలను తొలిసారిగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి జరిపించినట్లుగా భవిష్యోత్తర పురాణం పేర్కొంటున్నది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని పురాణోక్తి చెబుతున్నది. ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో దేవాది దేవుడైన విష్ణుమూర్తి ఈ లోకంలో అవతరించి సమస్త ప్రాణులకు శుభాన్ని చేకూరుస్తాడు. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మాన్ని నిలబెడతాడు. తన భక్తులను అనుగ్రహించిన ఆ దేవదేవుడే మనందరం కొలిచేందుకు వీలుగా అర్చామూర్తి రూపంలో, అంటే విగ్రహ రూపంలో వెలుస్తాడు. ఆ విగ్రహ రూపమే సాక్షాత్తు భగవంతుడు. తన సేవా భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించి భక్తిని పెంపొందించేందుకు వీలు కల్పించడమే అందులోని ఆంతర్యం. ఎంతో వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు మన మనుగూరులో కూడా అంగరంగ వైభవంగా వేద మంత్రాల నడుమ వేద పండితుల సమక్షంలో జరిపించడం జరిగింది. బ్రహ్మదేవుడితో సహా సకల దేవతలు దిక్పాలకులు విచ్చేస్తారు. బ్రహ్మ అంటే ఉత్తమం అని కూడా అర్థం ఉన్నది. బ్రహ్మోత్సవాలు అంటే ఆలయంలో జరిగే ఉత్తమ ఉత్సవాలని కూడా ప్రశస్తి. వీటిని ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి 5 రోజులు, 9 రోజులు, ఇంకా ఎక్కువ రోజులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మనమైతే మన మనుగూరు ఆలయంలో 5 రోజుల పాటు జరిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులను ఎన్నో సేవలు చేస్తారు. స్వామివారి ఉత్సవమూర్తికి ప్రతిరోజు విశేష అలంకారాలు చేస్తారు. అంతేకాదు నిత్యం గరుడ, హనుమ మొదలైన వాహనాలపై ఊరేగిస్తారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు, కళ్యాణం తదితర వైదిక క్రతువులను శాస్త్రబద్ధంగా నిర్వహిస్తారు. విష్ణు ఆలయాల్లో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఆవిష్కరించే ధ్వజారోహణంతో మొదలై చివరి రోజు ధ్వజావరోహణంతో మహాసంప్రోక్షణతో ఉత్సవాలు ముగుస్తాయి. భగవంతుడెన్నడూ ఒంటరివాడు కాదని ఈ ఉత్సవాలు మనకు తెలియజేస్తున్నాయి. భగవంతుడి ధామం అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా నిత్యం భక్తులతో బాసిల్లే ఆనంద నిలయం. ఆధ్యాత్మిక ప్రపంచంలోని భగవంతుడి నిజధామంలో జరిగే ఉత్సవాలనే మన ఆలయాల్లో అర్చామూర్తికి నిర్వహిస్తూ ఉంటాము. ఈ ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులను చాటుకునేందుకు సమస్త భక్తులకు ఇదో గొప్ప సదావకాశం. ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొని భక్తి మార్గంలో తోటి భక్తులతో కలిసి భగవంతునికి సేవ చేసే భాగ్యం పొందినవారు తప్పకుండా వైకుంఠంలో గోలోక బృందావనంలో స్వామివారి ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొని మన జన్మని సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలు ఎలా జరిగాయో ఏంటో చివరి వరకు పూర్తిగా చూసేయండి.
गरुडमतिबलं भजतः निरतं खगपतितालमिदं तत्
శ్రీం వాజమజనీం తదేవాహత్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీ నారాయణాభ్యాం నమః సీతారామాభ్యాం నమః లీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శ్రీమదనంత కరుణ విశ్వక్సేన భక్త పరివారేభ్యో నమః శ్రీ చెల్లాయి ద్వారపాలకేభ్యో నమః చతుర్వింశతిమూర్తిభ్యో నమః కుశపరకాయాముని దివరాని పూర్వాచార్యేభ్యో నమః సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః నమస్కారం కుర్యాత్. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఆచమ్య ఈ యొక్క పరాక్పానానికి వచ్చినటువంటి యొక్క భక్తులందరికీ కూడా పానకము మర్యాదలు ఇవ్వడం జరుగుతుంది. అద మంగళ నీరాజన దీపం లక్ష్మీ చరణలాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే రంగరాజ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళ శ్రీయంగనందాయ కళ్యాణ నిధే నివేదిత నివాసాయ శ్రీనివాసాయ మంగళ లక్ష్మీ సవిభ్రమలోక సంభ్రో విభ్రమచక్షుషే సుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళ మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై మనము ఇప్పుడు స్వామివారికి అలంకరణ పూర్తి చేశాం కాబట్టి స్వామివారి ఆశీస్సులు స్వామివారి శేష మాలికల రూపకంగా వారికి మనము ఆశీస్సులు అందిస్తాం. ఓం అగ్నిర్వసితిర్భవ విష్ణురివ శ్రీమాన్ భవ ఆయురాయుర్భవ శ్రీయే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యజాయమానే ప్రమోదమానే అభిమన్యమానే పుత్రై పౌత్రై శ్రీరవధాం దీర్ఘమాయుః మంగళం చ మంగళం చ సుమంగళం చ బుధం చ దీర్ఘబుద్ధిం చ మంత్రే రహస్యం చ శుక్లః సౌఖ్యం చ శనిశ్శాంతిం చ భాగ్యం చ కేతునా ప్రఫలగుం సహస్రగామో భవతి భవతాం దీర్ఘమాయుః గృహే మునయో మునయో గృహే గృహే మునయః వసంతి వసంతి మునయో మునయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాస పారం ధనన్నః శ్రీనివాసః పరమాగతిర్నః రాజ్ఞీ భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వదా ధారలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ చక్రీచనందకీ నారాయణో విష్ణుర్వాసుదేవల్లరుతరంబ శుక్లీంగాద సెల్వం నిరైందు భవతి శిరాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి శ్రీర్వర్చస్వమాయుష్యమానోగ్యమాని ధాచోభమానో హీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరాన్ దీర్ఘమాయుః. వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. యజమానస్య కుమారస్య పాణిగ్రహణాధికార సిద్ధిరస్తు. సదరం త్వం సత్సంతాన సౌభాగ్య బల సిద్ధిరస్తు. మనకు స్వామి ఇప్పుడే చెప్పాడు, సాధారణంగా కొబ్బరికాయ కొట్టినప్పుడు అడ్డం పలుకుతాయి రెండు ముక్కలుగా. అంటే మనకు రెండు నిలువుగా పడిగింది. ఏంటంటే ఊర్ధ్వపుండ్రం స్వామివారు ఎలా ధరిస్తారో అంటే అది అభివృద్ధి కొరకు సంకల్పం నెరవేర్చడం కొరకు స్వామివారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు వారికి అందించారు. స్వయంగా దాని ద్వారా ఫలం ద్వారానే అందించారు. అందుకే ఫలం మనోరథ ఫలం పుత్ర ప్రవర్ధనం చక్కగా వారి యొక్క సంకల్పం నెరవేరుతూ స్వామివారు ఆశీస్సులు అందించారు. ఇక అందరికి కూడా కాస్త అమ్మవారితో మాట్లాడుతారు. వారు నచ్చిందో నచ్చలేదో అన్నది వాళ్ళు
కొద్దిగా మెల్లమెల్లగా మాట్లాడుకుంటారు కాబట్టి చివరిలో మనం కాస్త సమయం ఇద్దాం. ఒక 15 నిమిషాలు సమయం ఇచ్చి తర్వాత మనం వెళ్ళి అక్కడ ఆ స్వామివారికి అమ్మవారు నచ్చారా, అమ్మవారికి స్వామివారు నచ్చారా,